మేడం, తెలంగాణలో మొత్తం ఊపేస్తున్న విషయం ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ చేసిన మొత్తాన్ని పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్‌కి పంపించే పరిస్థితి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చాలా దీని మీద ఒక కన్నేసింది. దీనికి సంబంధించి ఆధారాలతో అందరిని చివరికి కేసీఆర్, కేటీఆర్‌ని కూడా అరెస్ట్ చేయబోతాం అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే పక్క రాష్ట్రంలో ఇలా జరుగుతుంది అని తెలుస్తుండగానే ఆంధ్రప్రదేశ్‌లో తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా ప్రతిపక్ష నేతల ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయి. డైరెక్ట్‌గా నిన్న లోకేష్ ఫోన్ ట్యాప్ చేశారు. దానికి సంబంధించి యాపిల్ కంపెనీ ఏదైతే ఉందో అది మెసేజ్ కూడా పెట్టింది. మీకు మేము మెసేజ్ చేశారు. మీ ఫోన్‌లు ఇట్లా ట్యాప్ చేయడానికి ట్రై చేస్తున్నారంటూ. అక్కడి నుంచి కూడా దీన్ని లోకేష్ కూడా నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఇదే నడిచింది. అంటే ఇక్కడ చేస్తున్న తప్పుల్నే వాళ్ళు కూడా అక్కడ రిపీట్ చేస్తున్నారనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ మనకొకటే అర్థం అవ్వాలి. ఇక్కడ హ్మ్. కేసీఆర్ గారు గురువు. హ్మ్. అక్కడ ఆంధ్రాలో జగన్ శిష్యుడా? జగన్ శిష్యుడు. ఆ! ఎందుకంటే మళ్ళా సోదరి భావం కలిగింది హ్మ్. కేటీఆర్ గారికి. ఓకే. అంటే నా సోదరుడు అని చెప్పుకుంటాడు. హ్మ్. సో, అలాంటప్పుడు ప్రతిదీ ఫాలో అవ్వటం, ఈళ్ళ హ్మ్. డైరెక్షన్‌లో నడవటం అనేది జరుగుతది. కేసీఆర్ గారి డైరెక్షన్‌లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు ఇంకా ఆపద్ధర్మ సీఎంగా ఉన్నాడు కాబట్టి, ఈయనకిక్కడ అధికారం పోయింది కాబట్టి ఆయన లెక్క చేయకపోవచ్చేమో గానీ, ప్రతిదీ గూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటూ నడిచింది కేసీఆర్ గారి డైరెక్షన్‌లో నడిచిందనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓకే. ఇంకొక విషయానికొస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ హ్మ్. అనేది ఆహ్, ఎప్పటికైనా బయటొస్తదనేది ఆయన ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు బయటొచ్చింది. హ్మ్. సో, ఆయన ముందు గెస్ చేయలేకపోయాడు. సో, ఇవన్నీ బయటొస్తాయనేది జగన్మోహన్ రెడ్డి గెస్ చేయలేకపోయాడో ఏమో! ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలుగా సీఎంగా నెట్టుకు రాగలిగాడు కాబట్టి, అప్పటి వరకు తెలియలేదు కాబట్టి, నేను కూడా ఇప్పుడు సీఎం స్టిల్‌గా ఉన్నాను కాబట్టి ఇది బయట రాకపోవచ్చేమో అని అనుకున్నాడు. కానీ ఇక్కడ కేసీఆర్ గారి బండారం బయటపడిన తర్వాత హ్మ్. దాని మూలాలు ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఆంధ్రాలో గూడా అవే నడుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం పెద్ద పెద్ద అధికారులందరూ కూడా ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు అవును. ఇలాంటి అధికారులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రాధాకిషన్ రావు, రాధాకృష్ణ రావు తిరుపతన్న ఆ! మొత్తం తిరుపతి వీళ్ళందరూ అంటే ఒక ఉన్నత అధికారులే దీనిలో తగులుకొని ఈరోజు హ్మ్. జైలు పాలయ్యారనంటే అవును. హ్మ్. రేపొద్దున ఆంధ్రప్రదేశ్‌లో కూడా హ్మ్. ఇక్కడ అక్కడ జరిగేదేంటంటే రోజు ఫోన్ ట్యాపింగ్స్ జరగటం. బాబు గారివే కానివ్వండి, కుటుంబ సభ్యులవందరివి భువనేశ్వరి గారివి, హ్మ్, హ్మ్. బ్రహ్మిణి గారివైనా సరే, లోకేష్ గారు అందరి ఫోన్‌లు ట్యాపింగ్ జరగటం, నాయకులది, నియోజకవర్గం స్థాయి నాయకులది కూడా. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్. అలాంటి వాళ్ళవి, బిజినెస్ వాళ్ళవి. సో, అందరివి ఫోన్ ట్యాపింగులు జరగటం. అది సాయంత్రం అయితే తాడేపల్లి ప్యాలెస్‌లోకెళ్ళి హ్మ్. అంటే దీని రివ్యూ అంతా అక్కడ వాళ్ళకివ్వటం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఉన్నతాధికారులే చేస్తున్నారు. హ్మ్. దీనిలో చేస్తున్న అధికారుల్లో హ్మ్. ఒకరు అధికారి కొల్లు రఘురామరెడ్డి గారు. హ్మ్. ఆయన కూడా ఆయన హ్యాండ్ ఉండటం ఉంది. ఉంది. ఆయన కూడా దీనిలో చేస్తుంటంతోనే, ఆయన గురించి తెలియటంతోనే, హ్మ్. ఆయన్ని అస్సాంకి షిఫ్ట్ చేయటమే గానివ్వండి, దాని తాలూకా ఇది కూడా ఏంటంటే, హెరిటేజ్ ఫైల్స్ అన్నీ గూడా తగలబెట్టటం జరగటమే గానివ్వండి, హ్మ్. అంటే ఆయన అస్సాం నుంచి వచ్చేటప్పటికి గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్ అయిపోతాయి. హ్మ్. గవర్నమెంట్ ఏమైనా మారితే రేపొద్దున అక్రమ కేసులన్నీ మనం ఫైల్ చేశాం కాబట్టి, రేపు దానికి మనం సమాధానం చెప్పుకోలేమని దానికి సంబంధించి ఆహ్, మొత్తం ఆ! తగలబెట్టేసేయమన్నారా? దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ గూడా తగలబెట్టటమే గానివ్వండి, ఇవన్నీ జేశారు. హ్మ్. సో, దీనిలో ఫస్టు ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నది అతనికుంది. దాని తర్వాత డీజీపీ గారికుంది. సో, ఇలా సీఎస్ గారికి ఈళ్ళకందరికి కొంతమందికి కలిపి ఉన్నది గాబట్టి, రేపొద్దున అవన్నీ గూడా రూఢంగా బయటొస్తాయి. ఖచ్చితంగా వీటినన్నిటి గూడా బయట లాగుతారు. ఇప్పుడు తెలంగాణలో అయితే ఏదైతే జరుగుతుందో అరెస్ట్‌ల పర్వం. హ్మ్. సో, రేపొద్దున ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో గూడా జరుగుతది గదా! ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ అవసరార్థం జేస్తున్నారు? ఎందుకు జేస్తున్నారు? ఎవరు టెర్రరిస్టులున్నారా? మావోయిస్టులున్నారా? దేనికోసం వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయటం. అపోజిషన్ లీడర్ అని వాళ్ళని అందరిని టార్గెట్ చేయటమా? హ్మ్. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి ఫోన్‌ను ట్యాప్ చేయటమా? ఎందుకోసం జరుగుతుంది? హ్మ్. అనేది ఇప్పుడు క్లియర్ కట్‌గా వాళ్ళు రేపొద్దున సంజాయిషీ ఏమిస్తారో చూడాల్సిన అవసరం కూడా ఉంది గదా! సో, ప్రతిరోజు వాళ్ళ ఇదే చెల్లదు. అందుకనే కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన ఏంటంటే అంతా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవటం అధికారులుగా ఒక జిల్లా కడప జిల్లాకు సంబంధించిన నాయకుల్ని వాళ్ళందరినీ పెట్టుకోవటమే కానివ్వండి హ్మ్. ఇవన్నీ ఎప్పటికీ బయట రావు అని అనుకున్నాడు. కానీ రేపొద్దున బయట వస్తే అధికారులందరూ జైలుకెళ్లాల్సిన వాళ్ళే గదా! అవును. ఖచ్చితంగా అది గూడా వస్తది. హ్మ్. ఇప్పుడు మనం తెలంగాణలో ఏదైతే చూస్తున్నామో రేపొద్దున ఆంధ్రప్రదేశ్‌లో అది రిపీట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుందనేది మనకు అర్థమవుతుంది.
ఓకే. అంటే ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాదు మేడం. చాలా కుంభకోణాలున్నాయి. అంటే వాళ్ళు ఏదైతే ఇసుకకి సంబంధించి గాని, మిగతా చాలా విషయాల్లో గూడా ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చేసింది. లిక్కరు అంటే మెయిన్‌గా లిక్కరు. ఏదైతే లిక్కర్‌ని మనం డిజిటల్ పేస్ లేక కాకుండా ఓన్లీ క్యాష్ పెట్టి కొంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నట్టు ప్రతిపక్షం ఖచ్చితంగా మాట్లాడుతుంది. గూడా హ్మ్. ఎట్లాగంటే ఎక్కడైనా డిజిటల్ మనీ చెల్తది గానీ, హ్మ్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్‌లో చెల్తది. ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. లిక్కర్ కొనాలంటే మటుకు మీరు హ్మ్. డబ్బులు పెట్టే కొనాలి. అంటే ఎంత టాక్స్ ఎగ్గొడుతున్నారు. అవును. ఆ! టాక్స్ దీనికి టాక్స్ గవర్నమెంట్‌కి ఎగ్గొడుతున్నారు. ఆ! ఇబ్బంది గదండీ! ఆ! టాక్స్ ఎక్కువ అంటే ఆయన సొంత బ్రాండ్స్ కదా! హ్మ్. సొంత ఇది కాబట్టి జే బ్రాండ్స్. ఆ! సో, దాని మూలాన అది అవకాశం ఉండదు. దానికి తోడు అయినట్టు హ్మ్. డ్రగ్సు, హ్మ్. గంజాయి హ్మ్. ఇవన్నీ మాదక ద్రవ్యాలు ఏవైనా ఎక్కడ బాగా దొరుకుతాయి దాని గురించి ప్రచారం కూడా బాగా చేసుకోగలిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ రాష్ట్రం అన్నట్టు తయారు చేశాడు. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ విస్తారంగా ఎక్కడ చూసినా గంజాయి తోటలు కూడా చేయించేశాడు. ఓకే. సో ఎక్కడ పిల్లలు చదువుకునే స్కూల్స్ దగ్గర కూడా గంజాయి అమ్మటం, చిన్న చిన్న పిల్లలు కూడా వాటికి ఎడిక్ట్ అయిపోవటం. హ్మ్. సో ఇంత భారీ మొత్తాల్లో మనం డ్రగ్స్ పట్టుబడటం ఎప్పుడూ లేని విధంగా అది జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళ ఇది లేనిదే అంత పెద్ద మాఫియా ఇవి అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం లేదు కదా. అవును. సో ఇవన్నీ ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున దిగిపోయిన తర్వాత వీటికన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా కనపడుతుంది. అవును. సరే ఇసుక కానివ్వండి, ఇసుక రేటు అంత పెట్టి కొనలేకే కానివ్వండి, బిల్డింగ్లు కట్టలేకే కానివ్వండి, అసలు అట్లీస్ట్ సిమెంట్ పని చేసుకునే బేల్దారి మేస్త్రీలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకటం, కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకటం. ఎందుకంటే అక్కడ వర్కులు నడవాలి కదా. హ్మ్. ఏం బిల్డింగ్ కట్టగలుగుతున్నారు? అంత ఇసుక రేటు పెట్టి ఏం చేయగలుగుతున్నారు? ఏమి చేసే పరిస్థితులు లేదు. పనులు దొరకవు. పస్తులు ఉండలేరు. అన్నా క్యాంటీన్ లాంటివి మూసేశారు. సో అవి ఉంటేనే రూ. 5 భోజనం తినేవాళ్ళు. సో అవి లేదు. సో ఇంకా వాళ్ళకి హ్మ్. కష్టమైంది. అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఏదైనా దొరుకుతుందా? అట్లీస్ట్ మందు తాగటానికి కూడా రేట్లు ఎక్కువ. హ్మ్. అది కూడా సొంత బ్రాండ్లు. ఆ బ్రాండ్లు తాగి పిచ్చెక్కినోళ్ళు ఉన్నారు. అవును. ఆ! కిడ్నీలు, లివర్స్ ఆ! మొత్తం పోయినోళ్ళున్నారు. కిడ్నీలు, లివర్స్ అదేంటి మనం రోడ్డు మీద చూస్తుంటే హ్మ్. చెత్తలో పడున్నారా? కాలువ మీద పడున్నారా? అనేది కూడా తెలియకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు ఆ మంది లిక్కర్లు తాగి. హ్మ్. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు పక్క రాష్ట్రాలకెళ్ళి కూలి పనులు చేసుకుంటూ హ్మ్. ఆ! బతకటము గానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఏం చేశాడు? హ్మ్. అనేదైతే అందరికీ కూడా ప్రశ్నార్థకం అయిపోయింది. ఈ 5 ఏళ్ళు ఒక నరకంలాగా అనుభవించింది. హ్మ్. రోజు ఒక యుగంలాగా గడిచింది. సో రేపు పొద్దున ఎప్పుడైతే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఇప్పుడు నుంచే కొంచెం జనాల్లో ఒక చైతన్యం అనేదొచ్చింది. ఎందుకంటే యువత గానివ్వండి, భవిష్యత్తు గురించి ఆలోచించే యువత ప్రతి యువత గూడా గానివ్వండి, హ్మ్. అంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇండస్ట్రీస్ ఒస్తాయి. అవును. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అవుతది. పోలవరం రైతులకు కంప్లీట్ ఇవన్నీ ఒక రైతు అంటే రైతులకి పోలవరమే కానివ్వండి, ఒక క్యాపిటల్ సిటీ, ఒక హైదరాబాద్ లాంటి నగరాన్ని తయారు చేసుకోవాలనే ఆశే కానివ్వండి, అమరావతి వాళ్ళు చేసిన త్యాగమే కానివ్వండి, ఆ త్యాగం వృధా పోకుండా ఉండటమే కానివ్వండి, అమరావతి సిటీ తయారవ్వటమే కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ఒక ఆశ ఇన్ని రోజులు నిరాశలో నుంచి ఇప్పుడే ఒక ఆశ వైపు చిగురిస్తుంది కాబట్టి, హ్మ్. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని ఏపీ ప్రజలందరికి ఆశ కూడా ఆ కల నెరవేరాలని కూడా మనం కోరుకోవాలి. ఓకే. థాంక్ యూ సో మచ్ మేడం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం.